హాయ్ హలో వెల్కమ్ టు హెల్తీ బేబీ రెసిపీస్. మీ పిల్లలు తింటే చాలరా బాబు అని అనుకుంటున్నారా? అయితే మీరు డెఫినెట్గా ఈ ఆయిల్లెస్ టేస్టీ చికెన్ పులావ్ రెసిపీని ట్రై చేయాల్సిందే. చక్కగా వద్దనకుండా తినేస్తారండి పిల్లలు. మా వారు ఒక స్పూన్ టేస్ట్ చేశాక అన్నారు చాలా బాగుంది వేడి పులావే అని చెప్పేసి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఘీ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆఫ్ షాజీరా వేసుకోవాలి. సో చెప్పాను కదండి, షాజీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొన్న నేను చేసిన క్యారెట్ రైస్లో కూడా షాజీరా మెయిన్ ఇంగ్రీడియంట్గా చెప్పాను కదా. షాజీరా ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఒక చిన్న ఆనియన్ చాప్ చేసుకుని వేసుకోవాలి. స్పైస్కి పెప్పర్ అయినా వాడచ్చు, గ్రీన్ చిల్లీ అయినా వాడచ్చు, ఏది అలవాటు ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 చిల్లీ అనేది వేసి పుదీనా అలాగే కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ చాప్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా ఒకసారి కలిపేసి మనకి ఉల్లిపాయ అనేది బాగా ఎర్రగా వేగేలాగా ఉండాలండి. అలాగే 1/4 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి. అదంతా కూడా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. ఒక 1/2 టీ స్పూన్ వరకే నేను ఇక్కడ వాడుతున్నాను. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగింది అనుకోండి, మనకి ఎలాంటి మసాలాలు అవసరం లేదు. ఆ ఉల్లిపాయ వేగిన ఫ్లేవరే చికెన్కి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. అలా కలిపేసుకున్నాక చికెన్ అంతా కూడా సో వాళ్ళకి చోకింగ్ హజార్ లేకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఒక్కసారి మొత్తం కలిపేసుకుని వేగనివ్వాలి. చికెన్ కొంచెం వేగిన తర్వాత 1/4 లేదంటే మీ బేబీకి టేస్ట్ తగ్గట్ల సాల్ట్ అనేది వేసుకోండి. నేను ఇక్కడ పింక్ హిమాలయన్ సాల్ట్ వాడుతున్నానండి. మీరు ఇక్కడ చూస్తే చికెన్ అనేది బాయిల్ అయిపోయి ఉంటుంది గీలోనే. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసేసుకోవడమే. సో నేను ఇక్కడ ఈ గ్లాస్తో 2 కప్స్ తీసుకుంటున్నానండి. సో నేను కొంచెం ఎక్కువే పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు మెస్సీగా తింటారు, కొంచెం కిందనే పడేస్తారు కాబట్టి నేను రైస్ కొంచెం ఎక్కువగా పెడుతున్నాను అనమాట. సో మీ బేబీకి మీరు ఎంత రైస్ పెట్టాలనుకుంటే ఆ కప్తో రైస్ తీసుకోవచ్చు. సో రైస్ అంతా కూడా వేసేసాక అందులోనే తేమ పోయేంత వరకు కూడా కొంచెం మిక్స్ చేసుకొని ఒక 10 to 15 సెకండ్స్ అలా వదిలేయాలి. సో తేమ అంతా పోయిందండి. సో నేను ఇక్కడ 1:5 రేషియోలో వాటర్ తీసుకున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్ టు 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో ఎందుకంటే బేబీస్కి కొంచెం మెత్తగా పెడతాం కదా, దానివల్ల మామూలుగా మనకి రేషియో అనుకోండి 1:2. సో పిల్లలకి 1:5 నేను వేసాను అనమాట. ఒక్కసారి వేసుకున్నా టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ అన్ని సరిపోయలేదు, ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకున్నా లిడ్ పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్కి మార్చుకుందాం. సో ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్కి మార్చుకుంటామండి. అలా లో ఫ్లేమ్కి మార్చుకున్నాక ఒక్కసారి కలిపేసి లిడ్ పెట్టి బాయిల్ చేసుకుందాం. చూసారా, ఆల్మోస్ట్ మనకి బాయిల్ అయిపోయింది. బట్ ఇంకొంచెం వాటర్ ఉంటాయి. బట్ మధ్యలో కలుపుతూ ఉండాలండి, కింద ఏది మాడిపోకుండా ఉండటానికి. సో అలా ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టి ఆ మిగిలిన తేమ అంతా కూడా పోయేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ఒక 20-25 మినిట్స్ తర్వాత రైస్ అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి. ఇక్కడ చూసారా మెత్తగా అయిపోయింది. సో ఇక్కడ నేను మా బాబుకి తగ్గట్లు స్మాష్ చేస్తున్నాను. సో మీ బేబీకి మీరు కన్సిస్టెన్సీ ఎలా అయితే పెడతారో దానికి తగ్గట్లు మీరు స్మాష్ చేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ అలా వదిలేసి స్టవ్ ఆపేస్తున్నాను. అంతే అండి, అయిపోయింది. వెరీ సింపుల్ కదా. సో డెఫినెట్గా ఈ రెసిపీని మీ పిల్లలకి మీరు ట్రై చేసి వాళ్ళకి నచ్చిందో లేదో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకెన్నో కావాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.